హైదరాబాద్లో గ్యాస్ ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎల్పీజీ కొరత కారణంగా ఆటో డ్రైవర్లు బంకుల దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఎల్పీజీ ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర కిలోమీటర్కు పైగా ఆటోలతో బారులు తీరుతున్నారు. గ్యాస్ కోసం 5-6 గంటల వరకు క్యూ లైన్స్లో వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్పీజీ ఆటో డ్రైవర్ల కష్టాలపై సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్ లో ఆటో వాళ్ళు గ్యాస్ కోసం అల్లాడిపోతున్నారు. ఎల్పీజీ కావచ్చు, సిఎన్జీ గ్యాస్ దొరకకపోవడంతో క్యూ లైన్ లో గంటల తరబడి ఉంటున్నారు. అయినప్పటికీ గ్యాస్ దొరకనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ విధంగా పెట్రోల్ బంకులు, గ్యాస్ బంకులు ఈ విధంగా ఏకంగా టోకెన్లు ఇచ్చేటట్టుగా సిస్టానికి వచ్చినాయి. ఎంత పరిస్థితి, ఎంత కొరత ఉంది నగరంలో. గ్యాస్ కొరతతోటి ఆటోలు చూడొచ్చు ఎంత క్యూ లైన్ లో ఉన్నాయి. కిలోమీటర్ కొద్దీ క్యూ లైన్ లో ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లక్డికప్పుల్ ఏరియాలో ఉన్నాం. లక్డికప్పుల్ ఇటు రవీంద్ర భారత్ నుంచి అక్కడ వరకు కూడా, ఆ ద్వారకా హోటల్ వరకు కూడా భారీగా క్యూ లైన్ లో ఉన్నాయి. వందల ఆటోలు ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ నుంచి వరుసగా క్యూ లైన్ లో ఉన్నాయి. అయితే ఈ వరుసగా క్యూ లైన్ ఉండటంతో గ్యాస్ టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు ఇచ్చేసి ఫిల్ చేస్తున్నారు. వాళ్ళు గ్యాస్ పోసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఇట్లా టోకెన్ ఉన్నటువంటి వాళ్లకు ఎంత గ్యాస్ పోస్తారు సార్? మినిమం 500 పోస్తున్నారు, లేదంటే 1000 రూపాయలు. అంతకు మించి ఏం గ్యాస్ పోయట్లేదు. ఇంకోటి ఒక్కొక్క పంప్ లో ఒక్కొక్క రేట్ ఉంది. ఒక్కొక్క గో గ్యాస్ లోనేమో 125 ఉంది, ఒక్కో దాంట్లో 100 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈడ వచ్చేసి 90 రూపాయలు ఉంది. సేమ్ టోకెన్ సిస్టమ్ ఏంది? ఎందుకంటే గ్యాస్ సప్లై సరిగ్గా లేదు కాబట్టి ఆటోలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల లైన్ లో వచ్చి తీసుకోవాలి. మేము పొద్దున్న 8 గంటలకు ఉంటే ఇప్పుడు 12 అవుతుంది. ఇంతవరకు మా గ్యాస్ కి తిప్పలు అయితేనే ఉన్నది. ఎప్పుడు 7-8 అవర్స్ లైన్ లో ఉన్నాం మేము. రోజు ఇదే పరిస్థితి. రోజు ఇదే ప్రజెంట్ గా ఇప్పుడు ఉన్నది అదే కదా. ఇంకా 2 గంటలు పడుతుంది అక్కడ పోయే వరకు. పొద్దున్న 8 నుంచి అంటే ఇప్పుడు 12 అయింది. 2 కావచ్చు, 3 కావచ్చు. టోకెన్ లేకపోతే గ్యాస్ పోయరావాలి. పోయారు సార్. టోకన్ ఉందంటేనే గ్యాస్ పోస్తారు. టోకన్ లేకపోతే గ్యాస్ పోయారు. ఎందుకంటే నువ్వు లైన్ లో లేవు అన్నట్టుగా అర్థం. ఇది టోకన్ ఇచ్చారంటే లైన్ లో ఉన్నామని. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పంప్ అంటే రేట్ తక్కువ ఉన్నది కాబట్టి లైన్ పెడుతున్నాం. ఇప్పుడు ప్రైవేట్ లో వేపించుకుంటే 125 రూపాయలు ఉంటది. ఆడ తక్కువ ఉంటది. ఇంకా దాంట్లో మ్యానేజ్ లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈడ ఏదంటే గ్యాస్ కావాలంటే 4 గంటలు 5 గంటలు వేస్ట్ అవుతాయి. ఇప్పుడు మాకు ఎవరు పెట్టేటోళ్ళు లేరు. ఇప్పుడు ఎట్లనే బతుకుతున్నాం. నెల ఆయా ఇదే బాధ. నెల నుంచి ఇదే బాధ. పొద్దున లేకుంటే సాయంత్రం, సాయంత్రం లేకుంటే పొద్దున. తిండి లేదు, తిప్పలేదు, రోడ్డు మీద ఉన్నాం. గ్యాస్ కోసమే ఈ విధంగా గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటే మీరు ఆటోలు ఎప్పుడు నడుపుతారు? ఇప్పుడు గ్యాస్ దొరికితే ఎప్పుడు దొరుకుతుందో తెలియదు మాకు. ఒక్కొక్క వేళ దొరుకుతుంది, లేకుంటే దొరకది. ఈ టోకన్ దేని గురించి ఇచ్చిండంటే మనం లైన్ లో ఉంటేనే గ్యాస్ దొరుకుతుందని ఒక ఆశ. టోకెన్లు ఇస్తున్నారు. గ్యాస్ ఆటోల కోసం టోకెన్లు ఇచ్చేట పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత కొరత ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా చాలా బంకులు, ప్రైవేట్ బంకులు ఉన్నాయి. ఆ ప్రైవేట్ బంకు వాళ్ళందరూ కొరత సృష్టించేసి సిండికేట్ అయ్యి కొరత సృష్టించేసి ఆ విధంగా రేటు పెంచారు. గతంలో 60 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ఇప్పుడు 125కి అయింది ప్రైవేట్ బంకుల్లో. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బంకుల్లో, అంటే ప్రభుత్వ సప్లై చేసేటువంటి బంకుల్లో మాత్రం 90 రూపాయలు, 88 రూపాయలు ఈ విధంగా ఉందన్నట్టు అభిప్రాయం చెప్తున్నారు. ఇది గ్యాస్ కష్టాలు, ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి గ్యాస్ కష్టాల పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.